బెటర్ అమ్మాయి ఉంటే బెటర్గా ఉంటేనే మ్యారేజ్ చేసుకుంటా, లేదు అని అనుకోండి సింగిల్గా ఉండిపోతా లైఫ్ లాంగ్. వాడు ఏదన్నా ప్రచారం చేసుకోండి, అరే కొజ్జా లంజా కొడక, వాడు ఏదైనా ప్రచారం చేసినా అని నా వరకు రావట్లేదు వాడు. సో నా వరకు రానప్పుడు ఎవ్వరూ నమ్మొద్దు నా గురించి. నా వరకు వస్తేనే నమ్మాలి ఎవరన్నా కూడా. నా వరకు వస్తే నేను ఎన్నోసార్లు చెప్పిన, మా బ్రదర్ ఏమంటుండంటే ఆడు సోషల్ మీడియాలోనే వస్తాడన్న. అరే వస్తాడు కరెక్టే, నా నేమ్ నిజంగా బ్యాడ్ చేస్తే వేరే వాళ్ళు నమ్ముతారు కదరా. అలా వైఫ్ మనసు మార్చడానికంటే పర్వాలేదు, కానీ వేరే వాళ్ళు ఎవరన్నా తప్పుగా ప్రచారం చేస్తుంటే, వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా, అరే ఏంటిది ఎప్పుడు లేని ఇట్లా తప్పుగా ప్రచారం చేస్తుంటే ఆయన నమ్ముతుంటే ఎట్లా ఉంటుందండి చెప్పండి. సో అందుకని నేను చెప్తున్నా, ఎవరైనా కూడా నా వరకు రావట్లేదు. మా బ్రదర్స్ కూడా ఎన్నోసార్లు చెప్పిన, అరే నేను ఎవరిని ఏమన్నప్పుడు భయపడాల్సిన అవసరం నాకు లేదురా. మా ఫ్లాట్లోనే ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళలేదు. మా ఫ్లాట్లోనే ఉన్నా, మా ఇంట్లోనే ఉన్నా, డైలీ రన్నింగ్ కూడా వెళ్తున్నా. అండ్ ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్తలేను నేను, మా ఫ్లాట్లోనే ఉన్నా. అంటే మా బ్రదర్తో మాట్లాడిస్తారా అండి, ఊరికి వస్తున్నావా అన్నని మాట్లాడిస్తున్నాడు మన బ్రదర్తో. ఎవరికి భయపడుతున్నా అండి, నేను ఎవరికి భయపడి ఎక్కడికి వెళ్తున్నా, నేను మా ఫ్లాట్లోనే ఉన్నా. ఎన్నోసార్లు యూట్యూబ్లో వీడియో ఛాలెంజ్ చేసి పెట్టాను నేను. ఎవరికి ఏమన్నా స్ట్రైట్గా రాడా, కొజ్జా లంజా కొడక అని చెప్తే కూడా రావట్లేదు. నేను సైలెంట్గా ఉంటే నా గురించి తప్పుగా ప్రచారం చేస్తుంటానండి. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికంటే దాని ఫ్లాట్ ఉన్నరికి దాని పోకు 2 విధాలు కట్ చేయాలి లంజదాన్ని. అది ఏం చేసిందంటే అండి, మోసం చేసింది. 1.5 year మ్యారేజ్. ఇప్పుడు మ్యారేజ్ జరగనీయకుండా చేయడం ఎంత తప్పండి చూడండి. లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసింది ఆ లంజది. ఆ లంజ మా ఆ అమ్మాయి రిషిక అని అమ్మాయి అంటే, ఆ అమ్మాయి డ్రామాలు ఆడిందో లేదో నాకు తెలియదు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్, అమ్మాయి ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే ఆ లంజది కలిసి బజార్ లంజ కలిసి మా ఫ్లాట్ ఓనర్ కలిసి రిమూవ్ చేసిర్రు. సరే రిమూవ్ చేసిర్రు కరెక్టే. 1.5 year నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేసిర్రండి వీళ్ళు. చైల్డ్ అబ్యూజ్ అని, చైల్డ్ పోర్న్ అని, వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి మా ఫ్లాట్ ఓనర్ ఏంది ఇట్లా మ్యారేజ్ జరగనీయకుండా చేసినాం ఎట్లాగో. ఇప్పుడు ఏంది ఇట్లా ప్రచారం చేస్తున్నాడు, ఇతను క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాడు, ఎంత తప్పు. చైల్డ్ అబ్యూజ్ అండ్ చైల్డ్ పోర్న్ అని ఎందుకు ఇంత క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నారు అని తెలిస్తే, నేను 2 నెలల క్రితం అండి ఆలోచించిన, స్టేటస్లో పెట్టాడు వీళ్ళు ఇట్లా కూడా ప్రచారం చేసారు, ఇట్లా కూడా అందరికి తెలియాలి కదా అని చెప్తున్నాను అనమాట ఈరోజు. అట్లా కూడా క్యారెక్టర్ బ్యాడ్ చేయడం చేసింది అలా అంచది. దాని పూకు 2 విధాలు కట్ చేయాలి మా ఫ్లాట్ ఓనర్ది. ఇప్పుడు నా పొజిషన్లో ఉండి ఆలోచించండి, మీరు ఎందుకు ఇంత ఎడుతున్నా, ఎందుకు ఇట్లా చెడుతున్నా అని నా పొజిషన్లో ఒకసారి ఉండి ఆలోచించండి, మీకే తెలుస్తుంది. అది ఇన్ని రకాలుగా ఎంత ఇబ్బంది పెట్టిటాను. వాడికి హెల్ప్ అడిగాడు, నా పిల్ల మనసు మార్చుకుంటా నాకు హెల్ప్ చేయన్నాడు. చేసిన నేను అలా ఇన్స్టాగ్రామ్ ప్లేసెస్ మెసేజ్లు చేయడము, కొద్దిగా ప్రచారం చేసిన, నోరు మూసుకొని కూర్చున్నా. జూన్లో నేను అడగలేదు, నా పిల్ల వాళ్ళ ఫ్రెండ్స్ కంటే బెటర్గా ఉన్నది కదా ఆ అమ్మాయి రిస్క్ అని, అమ్మాయితో నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి చీట్ చేసింది మా ఫ్లాట్ ఓనర్తో, నా ఫ్రెండ్స్తో, అందరితో. ప్రణీత అనే అమ్మాయితో నేను ఒక అమ్మాయికి ఉండడం చెప్తున్నాను. నేను ప్రణీత అనే అమ్మాయి, నేను ఇంతకుముందు లవ్ చేసిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయితో నీకు మ్యారేజ్కి హెల్ప్ చేస్తా అని చెప్పి ప్రణీత అనే అమ్మాయితోని అందరితోనే అండి, ప్రణీత అనే అమ్మాయి అందరితోని వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరినీ రిమూవ్ చేయించండి. ఆ అమ్మాయికైనా ఆలోచించాలి కదా అండి, అరే నా దగ్గర సఫర్ అయ్యాడు, చంద్రకర్ రెడ్డి సఫర్ అయ్యాడు, వాళ్ళ అమ్మ నాన్న లేరు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర సఫర్ అయ్యాడు, ఇన్ని విధాలు సఫర్ అయ్యాడు, నేను ఎందుకు ఇట్లా డ్రామాలు ఆడాలి, ఇటు ఎందుకు ఇట్లా మోసం చేయాలి, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చీప్గా మనీ కోసం అండి, ఈ రోజుల్లో మనీ కోసం, లగ్జరీ కోసం ఇలాంటి నాటకాలు ఆడేది. ఇంకొకరు లైఫ్ స్పాయిల్ చేసారు, నా లైఫ్ స్పాయిల్ చేసారు, బెటర్ అయిన అమ్మాయిలు రాకుండా చేసారు నా లైఫ్లోకి. వేరే 1.5 year అండి, ఇప్పటికి జూన్ జూలై వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి వాడు ఎలాంటి వాళ్ళని ఇన్ఫామ్ చేస్తుండంటే, చీప్గా మేస్త్రీలు, లేబర్ల ఫ్యామిలీలు, బజార్ లంజలు, అసలు చీప్గా రైజ్ అయిన ఫ్యామిలీల గురించి ఇన్ఫామ్ చేస్తున్నాను. ఒకటి, నేను బెటర్గా ఉండి బెటర్ ఫ్యామిలీ చంద్రకర్ రెడ్డి కంటే బెటర్గా ఉంటే నేను మ్యారేజ్కి వెళ్తాను. వాడు ఏదైనా ఇన్ఫామ్ చేసుకోరా, నువ్వు ఏదైనా ప్రచారం చేసుకో, నా వరకు రావట్లేదు వాడు, ఏదైనా ప్రచారం చేసుకోండి వాడు. నేను ఒకటి అమ్మ నా బూతులు తిడుతున్నా అంటే నా పొజిషన్లో నేను ఆలోచించండి, నన్ను ఎవరు కలిసి చెప్తా. వాడిని 1.5 year నుంచి వాడు ఏమేమి లంగ పనులు చేసిండో అన్నీ చెప్తా. ఎవరు కలిసినా కూడా, నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా, అరే ఇట్లా చేసిండ్రా ఎంతవరకు కరెక్ట్. ఒక వైఫ్ నుంచి అలా వైఫ్ని అడిగండి హెల్ప్, అలా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తా అని చెప్పి, నేను అడగలేదురా హెల్ప్ చేస్తాను అన్నాడు. అలాని రిమూవ్ చేసిండ్రా. మరి అప్పర్ కాస్ట్ అమ్మాయిలు బెటర్గా ఉంటే అలాని రిమూవ్ చేసిండు అతను మ్యారేజ్ అని. మా ఫ్లాట్ ఉన్నోడు తను కలిసి నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేసిండ్రా, చైల్డ్ అబ్యూజ్ అని, చైల్డ్ పోర్న్ అని. మరి నేను 1.5 year మ్యారేజ్ జరగనీయకుండా చేసిండ్రా వాడు. మరి నేను తిట్టడంలో తప్పేముందా?
మరి నేను తిట్టడం తప్పేముందా? అమ్మ కాడికి వెళ్ళి, అక్క కాడికి వెళ్ళి, చెల్లె కాడికి వెళ్ళి ఎవరైనా తిట్టకుండా ఊరుకుంటారా? మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి మా బాత్రూమ్ సీసీ కెమెరాలు ఉన్నాయి. మరి మీరు తిట్టకుండా ఊరుకుంటారా? మీరు నా పొజిషన్లో ఉండి ఆలోచించండి రా ఎవరైనా కూడా అందరూ అని చెప్తాం మా ఫ్రెండ్స్కైనా ఎవరికైనా కూడా. ఎవరు వచ్చినా నేను భయపడాల్సిన అవసరం లేదు నాకు. సో అదే అండి, నేను బెటర్గా ఉంటే, బెటర్ అమ్మాయి, బెటర్ ఫ్యామిలీ ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. మా బ్రదర్స్కి కూడా చెప్పిన ఈ విషయం. లేదు అని అనుకోండి, సింగిల్గా ఉండిపోతాను నేను అంతే. అది ఏ రోజుకి వరస్ట్. నేను 3 సంవత్సరాలు సఫర్ అయినా అండి అది. సో బెటర్గా ఉండాలి అమ్మాయి, బెటర్గా ఉంటే బెటర్ ఫ్యామిలీతో మూవ్ అవుతా అంతే తప్పించి ఎవరితో పడితే అవుతాను నేను ప్రొసీడ్ అవ్వను మ్యారేజ్కి.